వివాహ సంబంధాల ద్వారా కాకతీయ రాజ్యాన్ని బలోపేతం చేసింది ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు గణపతి దేవుడు అని పెట్టాలి. ఈయన కుమార్తె నిడదవోలు వీరభద్రుడికి ఇచ్చాడు రుద్రమను. మరో కుమార్తె గణపాంబను కోటపాలకుడైన బేతరాజుకి ఇచ్చాడు. తన సోదరి మైలాంబిక బయ్యారం చెరువు కట్ట శాసనం వేసింది. ఆవిడ బయ్యారం చెరువు తవ్వించింది. బయ్యారం శాసనంలో కాకతీయ వంశవృక్షం చెప్పింది మైలాంబిక. ఈ మైలాంబికనేమో నతవాడి పాలకుడైన ఒక్క నిమిషం అండి, నతవాడి పాలకుడైన పృథ్వీరాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. అలానే తానేమో దివిసీమకు వెళ్ళి పిన్నమ్మ చోడుడి కుమార్తెలైన నారాంబ, పేరాంబ, సూరాంబ లేదు, నారాంబ, పేరాంబలను వివాహం ఆడాడు. ఎవరి నాన్న? గణపతి. అక్కడ దొరికిన బావమరిదే జయప్ప సేనాని. ఆ జయప్ప సేనాన్ని కాకతీయ రాజ్యానికి వచ్చి కాకతీయుల గణపతి కాలంలో గజదళాధిపతిగా పనిచేశాడు, ఏనుగు దళాధిపతిగా పనిచేశాడు. గజసాహిణి అంటారు. అతనే జయప్ప సేనాని. అందరితో ఆగాడా? మళ్ళీ బుక్స్ రాశాడు. నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి, 3 బుక్స్ రాశాడు. మళ్ళీ జయప్ప సేనాని నృత్య రత్నావళి, నాగ రత్నావళి, గీతరత్నావళి. నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి. గీతరత్నావళి ఈ బుక్స్ రాశాడు. ఇవి అత్యున్నత సాహిత్య విలువలు కలిగినటువంటివి ఈ పుస్తకాలు. నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి.